నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసులో రాజ్యసభ సభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. మరి 2 రోజుల క్రితమే ఆయన కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరు కావడం, ఇప్పుడు పరకామణి కేసులో విచారణకు హాజరు కావడం, మరి వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి ఇప్పుడు పరకామణి కేసులో స్వయంగా సిఐడి డీజీ అయినటువంటి రవిశంకర్ అయ్యన్నారే ఆయనను ప్రశ్నిస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అటు కల్తీ నెయ్యి కేసు అయినా ఇటు పరకామణి కేసు అయినా సరే ఈ 2 కేసుల్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు మేడం. ఈ నేపథ్యంలోనే మొన్న కల్తీ నెయ్యి కేసులో ఆయన విచారణకు పిలవడం, ఆయన నేను రాలేను, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, హైదరాబాద్కు మీరే రావాలంటే సిట్ అధికారులు వెళ్ళొచ్చారు కూడా. మరి ఈ రోజైతే విజయవాడ సిఐడి కార్యాలయంలో పరకామణి కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే రవిశంకర్ అయ్యన్నారే స్వయంగా ఆయనను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఏం జరగబోతుందంటారు? పరకామణి అయిపోయింది వీళ్ళ పని. ఎందుకంటే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి అంటే ఈరోజు కొత్తగా వీళ్ళు డ్రామా వేయట్లా మాకు ఆరోగ్యం బాగాలేదని. ఆ మద్యం కుంభకోణంలో చూసాం. ఎవరు గతంలో ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా చేసిన నారాయణ స్వామి గారు, ఆయన కూడా అదే చెప్పాడు, ఆ ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ చేయండి అని. అంటే వీళ్ళు ఏ ప్లాన్తో అడుగుతున్నారు అలాగా? అంటే ఎదురుగా మమ్మల్ని అసలు ఇంకేం క్వశ్చన్ చేయలే, హెల్త్ బాగాలేదంటే ఇంటికేం వస్తారని. కానీ వీళ్ళు వదిలిపెట్టకుండా ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ చేత అసలు నిజాలు ఏంటనేది బయట పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ రోజున మరి ఎందుకు వచ్చాడు బాగాలేనప్పుడు? ఇప్పుడు కూడా నేను రాలేని చెప్పొచ్చు కదా. అంటే అవసరం వీళ్ళు ఏ విధంగా మాటలు మారుస్తున్నారు, అవసరానికి తగ్గట్లుగా వీళ్ళు ఏ విధంగా ఫ్లైట్ ఫిరాయిస్తున్నారో మనకు కనిపిస్తుంది. మరి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఒక పరకామణి, అటువైపు చూస్తే కల్తీ నెయ్యి, మరి సతీష్ కుమార్ని దారుణంగా దీంట్లో మరి అతను బలిపశువు అయ్యాడు, బలైపోయాడు. మరి ఎవరు కారణం దానికి? మరి ఆ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఏంటనే ఇన్వెస్టిగేషన్ జరగకుండానే వచ్చేసి ఆత్మహత్య చేసినాడు, అరిచేశాడు. ఏమైంది బాబు నీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగితేనేమో అబ్బెబ్బే ఏదో అనుకున్నాను నేను అట్లా అంటాడు. లేకపోతే గో వదా వేద అని చెప్పేసి మాటలు మార్చారు కదా. రపరప అంటే రెపరప అనంట. ఆయన అంటాడే ఏంటది, ఒరే దున్నపోతా అని చెప్పేసి బుజ్జు కన్నా అని అర్థం అని చెప్పాడు దేనికో రైతుని ఏదో తిట్టి, కారుమూరి నాగేశ్వరరావు. మరి అలా ఉండిద్ది వీళ్ళ మాటలన్నీ కూడా. రైతుని తిట్టాడు ఆ రోజున, తిట్టేసిన తర్వాత బుజ్జి కన్నా అని చిట్టినాయన నా అర్థం అంట. మరి వీళ్ళని కూడా అట్లానే అని మనం కూడా ఏదోటి చెప్పేయచ్చు అనుకుంటా. అలానే ఉంది, ఏదోటి అనేసి అబ్బే దానికి అర్థం ఇదే అనాలి. ఆ రోజున పట్టాభి గారు అన్నారు బోసుడికే అని. ఆ బోసుడికే అన్న పదానికి డిక్షనరీలో లేని అర్థాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమాత్రం కొంచెమన్నా కూడా అనొచ్చా అనకూడదని నిస్సిగ్గుగా అనేసిన మాట ఎంత భయంకరంగా ఆ రోజున అనిపించిందంటే ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరు, రాయించింది ఎవరు, ఆయన చేత ఆ మాటలు అనిపించింది ఎవరు? మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని భగవంతుని సన్నిధిలో ఎంత ఘోరంగా ప్రవర్తించారు. వాళ్ళకి కనీసం భయం భక్తి ఏది లేదు. నువ్వు 30 సార్లు మాలేసుకుంటే ఏంటి, 300 సార్లు వేసుకుంటే ఏంటి, ఉపయోగం ఏముంది? ఈ రోజున సంబంధం లేదంటే మరి నేను ఒక్కడనే కాదు నాతో పాటు ఉన్నారని అర్థమా? దానికి కూడా సమాధానం చెప్పాలి. మరి వేరే వాళ్ళతో కలిసి నేను చేశానని చెప్పాలా? మరి ఇన్ని రకాలు ఉంటాయి కదా. మరి దేనికో వాళ్ళు అడగాలి మరి క్వశ్చన్స్. ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో పోలీసులు, నాకు సంబంధం లేదంటే ఏ విధమైన సంబంధం లేదు, డబ్బు రూపేణా లేదా, లేకపోతే అసలు వైవి సుబ్బారెడ్డి గారికి ఈ రోజు విచారణ, నిన్నే కల్తీ నెయ్యి అంశం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అందులో పరకామణి విషయం నాకు తెలియదు, కల్తీ నెయ్యి విషయం నాకు తెలియదు అని చెప్తున్నారు. ఏంటి అసలు? మీకు సంబంధం లేనప్పుడు మీ పార్టీకి సంబంధించి మీ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారికి సంబంధించిన సాక్షి పేపర్లో నారామణి అని ఎందుకు రాశారు? మరి అంతే కదా. మీకు సంబంధం లేనప్పుడు సంబంధం లేనట్టు దాని గురించి మాట్లాడకుండా ఉండొచ్చు కదా. ఎన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు, ఎన్ని విధాలైన ఎలిగేషన్స్ తెస్తున్నారు. అది ఇప్పుడు జరగలేదు, 2014 ముందు నుంచే జరిగింది నెయ్యి కల్తీ అని చెప్తున్నారు. మరి 2019లో వచ్చి మీరేం చేశారు? పట్టుకోవచ్చు కదా, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టొచ్చు కదా. మరి ఆ రోజున ఎవరైతే అక్కడ చేశారో దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు కదా. మరి ఎందుకు ఆగారు? అంటే ఆ రోజున పనిలో పని మేము కూడా దోచేసుకుందామని అనుకున్నారా? మరి ఏదో సమాధానం ఉండాలిగా. అది నిజమైతే ఇది నిజం కాకూడదు, ఇది నిజమైతే అది నిజం కాకూడదు. కాబట్టి వీళ్ళు నోటికి సెలవరా బాబు నువ్వు అన్నట్లుగా ఏదైనా చెప్తారు, ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ రోజున ఇంకో రక్త చరిత్ర చూసాము ఈ పరకామణి కేసులు. అంటే ఇది చాలా భయంకరంగా వీళ్ళు తెగబడ్డారు. వీళ్ళు ఏదైనా చేయటానికి వెనకాడట్లేదు. ఏం చెప్తాడు ఈ రోజున సుబ్బారెడ్డి వచ్చి, నేను 30 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను,
మరి నాకు ఏ పాపమో ఎరగను అని చెప్తాడా? లేకపోతే నాతో పాటు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారని చెప్తాడా? మరి ఈ పరకామణి కేసులో ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారించారు. ఈ రోజు చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డిని మరి అరెస్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు రమ్మంటే ఏం చెప్పాడు బయటకు వచ్చి? నైలు నదిలో ఎన్ని ముసళ్ళు ఉంటాయి, ఎన్ని ముసళ్ళు ఉన్నాయి, వర్షం పడేటప్పుడు ఎన్ని డ్రాప్స్ వస్తున్నాయి, తర్వాత ఫస్ట్ వీక్ సముద్రంలో ఎంత వాటర్ ఉంది, ఎన్ని క్యూసెక్కులు నీరు ఉంది, ఇవి అంటే మతి భ్రమించిందా? ఎదుటి వాళ్ళకి టెస్ట్ చేస్తున్నాడు అయినా అంటే అసలు వస్తాడా రాడా అని చెప్పి ట్రై చేశారు, వచ్చాడు. నెక్స్ట్ టైం ఉండిద్ది ఒక్కొక్కరికి. వీళ్ళు చెప్తున్నారు కదా రప్పరప్ప, వీళ్ళకు ఉండిద్ది. ఏదైతే మనం సర్పయాగంలో మరి ఆ సర్పాలే వచ్చి వాటంతట అవి ఎట్లా దాంట్లో వచ్చి చనిపోతూ ఉంటాయో వీళ్ళకి చేయాలి ముసలి యాగం. ఈ ముసలి యాగంలో వీళ్ళందరూ వచ్చి ఆ ముసళ్ళన్నీ కూడా బయటికి వస్తాయి. అక్కడ ఎన్ని ముసళ్ళు ఉన్నాయో నైలు నదిలో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదైతే వీళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ ఈ రోజున ఇట్లాంటి వేషాలు వేస్తున్నారో అందరి చరిత్ర బయటపడిద్ది. అందరూ కూడా బయటకు వస్తారు. నిజాలు బయట పెడుతుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజున చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు 2029లో కాదు రానివ్వం మిమ్మల్ని. మరి అదే ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి డైలాగులు వేస్తున్నారంట. 9లో వచ్చాం, 19లో వచ్చాం, మళ్ళీ 29లో వస్తాం. ఎట్లా వస్తారు? ఎప్పుడు వచ్చారు? అప్పుడు కాంగ్రెస్ కదా, మీరు సైకో బ్యాచ్ కదా. మరి ఆ రోజున ఆ కాంగ్రెస్ను ఆ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకునే కదా మీరు అధికారంలోకి వచ్చారు. 2019లో అబద్ధాలు చెప్పి అలా ఓకగా ప్రజలను ఎత్తిన పెద్ద కుచ్చి టూపీ పెట్టిపోయారు. వాళ్ళ చెవులో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్ పెట్టారు. మరి ఈ రోజున చూస్తే నిజంగా ఈ సుబ్బారెడ్డి అనే వ్యక్తి, భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పేయన్ని అబద్ధాలు. ఏంటి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అలా జరిగిందా, అసలు మాకు సంబంధమే లేదు. మరి ఎందుకు దాంట్లో ఇక్కడ నెయ్యి వేసుకొని స్మెల్ చూసి సూపర్ అమోఘమైన నెయ్యి అని చెప్పేసి మీరు ఓకే చేశారు సుబ్బారెడ్డి గారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, చూడొచ్చు ఎవరైనా విజువల్స్ వేస్తే. మరి అవన్నీ కూడా చేసి మరి కేజీకి 26 రూపాయలు ఎవరు కమిషన్ కొట్టేశారు? అసలు పాల ఉత్పత్తి లేని కంపెనీలకు మీరు ఎందుకు టెండర్లు ఇచ్చారు? మరి రూల్స్ అసలు 3 సంవత్సరాల పాల ఉత్పత్తి అనుభవం ఉండాలి అని చెప్పినప్పుడు దాని సంవత్సరానికి ఎందుకు కుదించారు? మరి ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ రోజున మనం సాక్షాత్తు చూసిన స్వామివారి భక్తులు భోజనశాలలో వీడియోలు తీసి ఈ ఫుడ్ మీరు తింటారా అని అడిగారు. ఆ ఫుడ్ పెట్టాలి వీళ్ళు తీసుకొచ్చి ఏ రైస్ వాడారో తెలియదు. కానీ మరి ఇట్లాంటి భయంకరమైన నీచమైన పరిపాలన అందించడమే కాకుండా భగవంతుని పట్ల మీరు ఎలాంటి కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, దోచుకున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా పంచుకున్నారు. ఈ రోజున ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది, ప్రజలకు కూడా వ్యవస్థల మీద నమ్మకం కలుగుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.